ఈ వారం భారతీయ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్తో పోలిస్తే 90 మార్కు దాటేసింది. రూపాయి విలువ ఆల్ టైమ్ లోకి పడిపోయింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రూపాయి పతనమైతే లాభాలేంటి, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. డాలర్తో పోలిస్తే ఏకంగా 90 మార్కును దాటిపోయింది. ఏకంగా 90.14 దగ్గర ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. దిగుమతిదారుల నుంచి డాలర్కు అధిక గిరాకీ, షార్ట్ కవరింగ్ కొనసాగడం లాంటివి రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై సందిగ్ధత, విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ వంటివి కూడా రూపాయి విలువను బలహీనపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇదిలాగే కొనసాగితే రూపాయి విలువ ఈ వారమే 91కి పడిపోవచ్చు. మొన్నటిదాకా 89 రూపాయల 50 పైసలున్న రూపాయి మరో 50 పైసలు పడిపోవడం పెద్ద సమస్య కాకపోయినా 90 మార్కును దాటడం ఇండియన్స్ను మానసికంగా దెబ్బతీసింది. అమెరికాతో ప్రధాన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో జరిగిన జాప్యం వల్ల భారత రూపాయి విలువ తీవ్రంగా పడిపోయింది. రూపాయి విలువ పడిపోతున్నా ఆర్బీఐ పట్టించుకోలేదు. విదేశీ పెట్టుబడిదారుల స్టాక్ మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. దిగుమతులపై భారం ఎక్కువవడంతో దేశంలో ధరలు పెరిగిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు సైతం భగ్గుమనే అవకాశం ఉంది. డాలర్లను కొనేందుకు పెద్ద కంపెనీలు, దిగుమతిదారులు, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్ను మరింత దిగజారుస్తోంది. అంటే డాలర్కు డిమాండ్ మరింత పెరుగుతోంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించి మార్చి 2026 నాటికి 2 లక్షల కోట్ల విలువైన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ప్రకటిస్తే రూపాయి కొంతమేర పుంజుకునే ఛాన్స్ ఉంది. రూపాయి విలువ పడిపోవడం ఎగుమతిదారులకు సంతోషాన్నిస్తోంది. విదేశాల్లో ఉండేవారు పంపే డబ్బుకు విలువ పెరుగుతుంది. అయితే విదేశాల్లో చదువుకునే వారికి, దిగుమతి వస్తువులు ఉపయోగించే వారిపై మాత్రం భారం పడుతోంది. బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు, ఔషధాలు, బంగారం, ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఒక్కటేమిటి, అన్నింటికీ రూపాయి బలహీనతతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇటీవల ట్రంప్ భారత్పై సుంకాలు 50% పెంచారు. ఈ ఎఫెక్ట్ కూడా రూపాయిపై పడింది. అమెరికాకు ఎగుమతి అయ్యే దేశీయ వస్తువులు అక్కడ ఖరీదుగా మారడంతో వాటికి డిమాండ్ తగ్గుతోంది. ఫలితంగా అమెరికాకు మన ఎగుమతులు తగ్గడంతో భారత్కు వచ్చే డాలర్ల ప్రవాహం తగ్గిపోయింది. దీని ప్రభావంతో విదేశీ మారక నిల్వలు తగ్గి డాలర్ల కొరత ఏర్పడింది. మన దేశానికి 85% చమురు విదేశాల నుంచే వస్తోంది. 2 ఏళ్ల క్రితం రూపాయి మారకం విలువ 80 దగ్గరుండేది. ఇప్పుడు అదే చమురు దిగుమతి చేసుకోవాలంటే 2 లక్షల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మన ఎగుమతులు తక్కువగా ఉంటే దిగుమతి చేసుకునేవి ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల భారత్ నుంచి అధిక మొత్తంలో డాలర్లు బయటకు వెళ్లిపోవడంతో రూపాయి బలహీనపడుతూ వస్తోంది. రూపాయి బలపడాలంటే దేశాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక, సేవా రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విదేశీ కంపెనీలు దేశంలో నేరుగా తమ వ్యాపారాలు, సంస్థలు స్థాపించుకునేందుకు విధానాలను మరింత సులభతరం చేయాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనేక రాయితీలు ఇవ్వాలి. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన దేశం నుంచి ఎగుమతులు పెంచగలిగితే విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమై రూపాయి బలపడనుంది.